ఆయన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒక పక్క శివుడు ఆయన ఆరాధిస్తున్నాడు, విష్ణు ఆరాధిస్తున్నాడు, బ్రహ్మ ఆరాధిస్తున్నాడు, దేవతలు ఆరాధిస్తున్నారు. ఇదిగో కింద సరస్వతి, లక్ష్మి, వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. మొక్కించుకునేవాడు గొప్ప, మొక్కేవాడు గొప్ప అని ఆలోచించా. మీరు చెప్పండి, ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? మొక్కించుకునేవాడే గొప్ప కదా. అరే సృష్టికర్త బ్రహ్మ అనుకున్నాను, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు, ఎనివర్రా బాబు అని చెప్పని అనుకుంటే ఆయన గురించి లార్డ్ విశ్వకర్మ అని ఉంది. అప్పుడే చదవటం ఆ పేరు, అంతకుముందు ఆయన గురించి ఏం తెలియదు నాకు. వీళ్ళందరూ దేవతలంతా కలిసి ఆయనకి మొక్కుతున్నారంటే బహుశా ఇతడు పెద్ద దేవుడు అయి ఉంటాడు, ఇతను మెయిన్ అయి ఉంటాడు. ఇతని స్టోరీ నాకు ఎట్ట దొరికిద్దబ్బా అని చెప్పని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. అక్కడక్కడ విచారించాను కానీ ఆయన చరిత్ర ఎక్కడ దొరకలేదు నాకు. ఓ రోజు చిలకలూరుపేట ఆర్యవైశ్య గ్రంథాలయంలో పురుగు మందుల షాపు పైన ఉంటుంది కదా గ్రంథాలయం, తెలుసుగా. ఆ గ్రంథాలయానికి వెళ్ళి దాశరథి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించినటువంటి చతుర్వేద సంహిత తీసుకున్నాను. చతుర్వేద సంహిత తీసుకుని ఫస్ట్ ఋగ్వేద సంహిత తీసుకున్నాను. అదిగో పడింది చూడండి అక్కడ. ఋగ్వేద సంహిత మీరు కూడా దొరుకుతుంది మార్కెట్లో, 1800 ఏమో పెడితే మీకు కూడా దొరుకుతుంది. తెచ్చుకొని స్టడీ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఏమంటే రోజులు లెక్కేసుకుంటే మొత్తం కలిసి మనం 100 ఏళ్ళు బతికితే మనం బతికే రోజులన్నీ 36,500 రోజులు.